ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఆత్మీయ జీవితంలో బలపడటకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అపోస్తల కార్యముల నుండి మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 17వ వచనం నుండి 33వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 23వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుకుందాం. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. యొప్పే వారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరియలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడతడు అన్యజాతి వానితో సహవాసం చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మం కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగని వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియో చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితురో దాన్ని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా సంస్కృతికి భిన్నమైన కలయిక, ఏ క్రాస్ కల్చరల్ ఎన్కౌంటర్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, కొర్నేలి పంపిన ప్రజలు వచ్చినప్పుడు సంకోచం లేకుండా వారితో వెళ్ళమని పరిశుద్ధాత్మ పేతురుకు ఆదేశించాడు. పేతురు అన్యజనులను ఒకరోజు తనతో ఉండమని చెప్పి మరుసటి రోజు అతను వారితో పాటు కొర్నేలి ఇంటికి వెళ్ళినట్లు ఈనాటి లేఖన భాగంలో మనం చదువుచున్నాం. ఒక యూదునిగా అన్యజనులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండడం నిషిద్ధమని పేతురుకు తెలుసు. కానీ దేవుడు అందరూ సమానమని చెప్పిన తర్వాత అతను వారిని వేరుగా చూడవద్దని పేతురు దేవుని ఆదేశాలను అనుసరించాడు. కొర్నేలి తనకు ఏం జరిగిందో పేతురుతో చెప్పినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే దేవుని వాక్యాన్ని వినడానికి అనేక మందిని కొర్నేలి సమీకరించినట్లు చెప్పాడు. ఈనాటి ఈ లేఖన భాగం ఆధారంగా మనము నేర్చుకునే పాఠాన్ని గమనించినట్లయితే, హృదయపూర్వకమైనటువంటి ఒక చిన్న విధేయత దేవుని యొక్క పెద్ద కార్యాన్ని జరిగించుటకు అనుమతిస్తుంది. దేవుని వాక్యానికి మనం లోబడినప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యాన్ని మన జీవితంలో చేస్తాడు. పేతురు అలాగే కొర్నేలి వీరిద్దరి యొక్క విధేయత దేవుడు ఉద్దేశించినట్లుగా యూదులు మరియు అన్యజనుల మధ్య ఐక్యతకు జీవం పోసింది. కొర్నేలి దేవుని మాటకు లోబడి ఉన్నాడు, పేతురు దేవుని మాటకు లోబడి ఉన్నాడు. కాబట్టి వీరిద్దరి ఐక్యత యూదులకి మరి అన్యజనులకు మధ్య ఒక సఖ్యతను ఏర్పాటు చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం దీన్ని బట్టి నేర్చుకోవాల్సిందేమనగా, మనకు అప్పగించబడినటువంటి ఎలాంటి చిన్న బాధ్యత అయినను మనం సరిగ్గా దానికి లోబడుతూ దాన్ని సరిగ్గా నిర్వర్తించాలని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చిన్న చిన్న బాధ్యతలు నమ్మకంగా నెరవేర్చినప్పుడు దేవుడు తన సంకల్పాన్ని మరింత గొప్పగా నెరవేరుస్తాడు. కాబట్టి మనం దేవుని మాటకు మనం లోబడాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రత్యేకంగా 33వ వచనాన్ని మనం గమనించినట్లయితే, కొర్నేలి మాట్లాడుతూ పేతురు చెప్పే దేవుని వాక్యాన్ని వినడానికి తాను మరియు తన కుటుంబ సభ్యులు అందరూ కూడా చేరి ఉన్నట్లు తెలియజేశాడు. దేవుని వాక్యాన్ని వినాలనేటువంటి ఆ కోరిక, కొర్నేలికి ఉన్నటువంటి భక్తి పూర్వకమైనటువంటి ఆ యొక్క ఆశ ఒక ప్రత్యేకమైనదిగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మనం మన జీవితాల్లో ఆలోచన చేయాల్సింది ఏంటనగా, దేవుని వాక్యాన్ని ఎదుర్కోవడము అంటే స్వయంగా దేవుణ్ణి తెలుసుకోవడమే. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం తెలుసుకొని దేవుణ్ణి ఎరిగే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అనుదినము మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని ఎలా చేరుకుంటున్నామో ఒకసారి గమనించాలి.
దేవుని వాక్యాన్ని సరిగ్గా మనం గ్రహించినట్లయితే దేవుని మనం చేరుకోగలుగుతాం, దేవుని మనం ఆరాధించగలుగుతాం, దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా మనం లోబడగలుగుతాం అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున యూదులకి మరి అన్యజనులకి మధ్య ఆ సఖ్యతకు లేకపోతే ఐక్యతకు దేవుడు జీవం పోయటానికి కారణము కొర్నేలి దేవుని చిత్తానికి లోబడటం, పేతురు దేవుని చిత్తానికి లోబడటం. అలాగే కొర్నేలి వాక్యం వినాలనే ఆసక్తి కలిగిన ఒక ప్రత్యేకమైనదిగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుని వాక్యంను ఆతురతతో మనం వినేవారంగాను ధ్యానించేవారంగాను ఉండాలి అనేది దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాల్లో మనం దేవుని వాక్యాన్ని సరిగ్గా గ్రహించినట్లయితే మనం దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాం, దేవుని చిత్తానికి విధేయత చూపించడానికి, దేవుని మాటకు లోబడడానికి వీలు కలుగుతుందనేది దేవుడు మనకు ఈ లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని వాక్యానికి లోబడుతూ మనం ప్రభు కొరకు జీవించాలి అనేది దేవుడి లేఖనం ద్వారా మనకు గుర్తు చేస్తున్నాడు. కొర్నేలు ఎలాగైతే దేవుని చిత్తానికి లోబడి జీవించాడో, పేతురు ఎలాగైతే పరిశుద్ధాత్మ ఆదేశానికి లోబడి జీవించాడో, ఆ రీతిగా మన అనుదిన జీవితంలో దేవుని ఆత్మకు లోబడి జీవించే కృప దేవుడు మనకు దయచేయనట్లు దేవుని సహాయమును మనం కోరుతూ ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తున్న దేవానికి వందనాలు. సువార్త మార్గంలో ఉన్న పక్షపాత అడ్డుగోడలను పడద్రోయండి ప్రభువా. మేము అనునిత్యము నీ వాక్యానికి లోబడే విధంగా మాకు సహాయం చేసి నడిపించమని, మీ కృప మీ సహాయం ఎల్లప్పుడూ మాకు అందించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప అందరికీ ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక, ఆమేన్.